కావాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. భలే టెంప్టింగ్ గా మంచి మత్తు ఇచ్చేటట్టు అంటే ఎక్స్ట్రాడినరీగా ఒక రేంజ్ లో, హాలీవుడ్ రేంజ్ లో బ్రహ్మాండంగా ఉంది బ్రదర్. అంతలా నచ్చేసింది సినిమా నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. టాక్సిక్ సినిమా చూసినా దానమ్మ వేరే రేంజ్ అన్న. కేజీఎఫ్ తోనే మొత్తం చూపించిండు అని చెప్పేసి అనుకున్నా, కానీ నీ అమ్మ రొమాన్స్ లో కూడా నేను బ్లడీ బర్గర్ అని చెప్పి చూపించిండు అసలుకి. అట్లుంటది మనతోని. అమ్మ డైరెక్టర్ గారు నిజంగా మీకు దండమ్మ. అసలుకి ఏందమ్మా మీరు, అసలుకి ఒక లేడీ సందీప్ రెడ్డి వంగని చూసినట్టుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఒకప్పుడు అర్జున్ రెడ్డి చూసినాం, నిన్న మన అనిమల్ చూసినాం, కానీ అన్న టాక్సిక్ అని అసలుకి మన లేడు. ఏందని అంతా బోల్డ్ గా తీసిరండి అన్న సినిమా అసలుకి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ నిజంగా సినిమాలు చూస్తుంటే ఆ సినిమా థియేటర్ లో ఓయో రూమ్ లో కూడా అర్థమైతలే నాకు. అంతా లా ఉంది అసలుకి. సినిమా వేరే రేంజ్ అనిపించింది అన్న నాకైతే. అరే ఏంట్రా ఇది? 5 హీరోలు నన్ను మిక్సీలు వేసి జార్లో పట్టి తాగేసిండన్న మాడోడు. అంటే ఒక్కొక్క హీరోని మనోడు ఏమంటారు ఆ రొమాన్స్ కి తట్టుకోలేక అసలుకి ఎందుకు చేస్తా సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. సినిమా అయితే నాకు తెలిసి ఇంకా టాప్ ఇండియాలో బాహుబలి, దురంధర్ ఈ అన్ని రికార్డులను కొట్టేసి ఇంకొక ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఇంకా హీరోయిన్స్ అంటే 5 హీరోయిన్స్ ఉంటారు, ఎవరికి యాక్టర్ వాళ్ళకి బాగా న్యాయం చేస్తారు. బట్ నాకైతే నయనతార యాక్టర్ చాలా బాగా నచ్చింది. నలిపేయడం అనమాట. బీజిఎం కానీ యాక్షన్ కానీ ఓవర్ కేజీఎఫ్ అమ్మ మొగుడు అనిపించింది పక్కా.